దేవుని యొక్క మాటలను మనమందరం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాత నిబంధనలో రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. చాలు. ఈరోజు మనం దేని గురించి నేర్చుకుంటున్నాము అని అంటే, దేవుడు సిద్ధపరిచిన విందు. వాస్తవానికి నేను దీని గురించి ఆలోచించినప్పుడు దేవుడు సిద్ధపరిచిన భోజనం అందాం అనుకున్నాను. కానీ భోజనము వేరు, విందు వేరు. భోజనము అనగా ఏంటి? మన శరీరమునకు బలము కలుగునట్లు, శక్తి కలుగునట్లు, ఆరోగ్యము కలుగునట్లుగా వండి సిద్ధపరచబడినటువంటి పదార్థములను మనమేమంటాం? భోజనము అని అంటాం. ప్రతి వారును వారి వారి గృహాలలో వారి వారి కుటుంబాల నిమిత్తం అందరూ భోజనమును సిద్ధపరుచుకుని తినే క్రమాన్ని దేవుడు ఈ భూమి మీద ప్రతిష్ఠించాడు. ఆ ప్రకారము మనమందరము భోజనమును సిద్ధపరుచుకుని, రుచి కలిగిన భోజ్యములు సిద్ధపరుచుకుని, వెలగలిగిన భోజనాలు సిద్ధపరుచుకుని ఆరగించి ఆస్వాదించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి భోజనానికి విందుకు ఏంటి తేడా అని అంటే, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మన భోజనాన్ని, మనకు కావలసినటువంటి భోజనాన్ని వేరొకరు సిద్ధపరచడాన్ని విందు అని అంటారు. దేవుడు ఈ భూమి మీద అనేకులు చక్కగా తినగలుగునట్లుగా అనేకమైనటువంటి విందు కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నాడు. ఈరోజు మనమందరం మానవుల చేతనో, బంధువుల చేతనో, సన్నిహితుల చేతనో, స్నేహితుల చేతనో సిద్ధపరచబడుతున్న విందును బట్టి కాదు, కానీ సాక్షాత్తు దేవుడే సిద్ధపరిచే విందును బట్టి ఎంతగానో సంతోషింపబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు ఆయనే భోజనమును, విందును సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మన ఊహల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలో ఏ పూట ఎక్కడ తినాలో మనకు తెలియదు. అలాంటి సందర్భంలో చాలా ఘనమైన చోట విలువైన శ్రేష్టమైన భోజన పదార్థాలు తినడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తినడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. ద ఫీస్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై గాడ్ ఫర్ అస్. దేవుడు మన కొరకు విందును సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. ఈ చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఒక ప్రవక్త కొరకు విందును సిద్ధపరిచాడు. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఆయన సిద్ధపరిచినటువంటి విందుశాల ఒక అరణ్యం, బదరీ వృక్షము అనబడినటువంటి చెట్టు కింద అతడు పండుకొని ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు అతని కొరకు దేవుడు విందు అనే దాన్ని సిద్ధపరిచాడు. విచిత్రం ఏంటంటే, అదే స్పాట్లో దేవుడు అతనికి 2 రకాలైనటువంటి విందులను సిద్ధపరిచాడు. హల్లెలూయా. మొదటి విందు దేనికి? రెండవ విందు దేనికి? ఇవి నేను చెప్పి ముగించి ప్రార్థనలో నడిపిస్తాను. నేను చెబుతూ ఉండగా మీ అందరి హృదయాలు ప్రార్థనతో, విజ్ఞాపనలతో నింపబడి ఉండాలి. ఏలియా కొరకు విందును సిద్ధపరిచిన వాడు నీ కొరకు, నా కొరకు కూడా విందును సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకే ఆ భాగ్యము దొరికినప్పుడు మనకు కూడా దొరకాలి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అలాంటి స్వభావం కలిగిన వాడే దేవుడు సిద్ధపరిచిన విందుకు యోగ్యుడైనప్పుడు నీవు నేను కూడా దేవుడు సిద్ధపరిచే విందునకు యోగ్యులుగా, అర్హులుగా తీర్చిదిద్దబడాలి.
ఆశపడాలి. మనము వండుకునేటువంటి ఆహార పదార్థాలే మనకింత మేలుకరంగా ఉంటే, రుచికరంగా ఉంటే, ఆనందకరంగా ఉంటుంటే, ఆరోగ్యదాయకంగా ఉంటుంటే, అది సాక్షాత్తు దేవుడే సిద్ధపరిచిన ఆహార పదార్థాలు ఇంకెంత బాగుంటాయి, ఇంకెంత శ్రేష్టంగా ఉంటాయి, ఇంకెంత ఆరోగ్యదాయకంగా ఉంటాయి, ఇంకెంత బలవర్ధకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలకి ఆహారము ఏ ప్రాంతంలోనైనా దొరకడం కష్టమైపోతున్నప్పుడు, ఎక్కడికి వెళ్తే అక్కడ వారికి అప్పటికప్పుడు ఏదో ఒక ఆహారం సిద్ధపరచబడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, వీరు ఎక్కడికి వెళ్ళినా అసలు ఈ బాధపడకూడదు, వీరు ఎక్కడికి వెళ్ళినా దీని గురించి నేను మరలా అడగకూడదంటే వెళ్ళిన ప్రతి చోట వీరికి ఆహారం దొరకాలి. ఆహార కొరత రాకుండానట్లుగా సాక్షాత్తు దేవదూతలు తినే ఆహారాన్నే ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కోసం కూడా దేవుడు విందును సిద్ధపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ అడగండి, అయ్యా నాకు కూడా ఆ విందు కావాలి. ఏలియా కోసము 2 సార్లు ఆహారమును సిద్ధపరిచాడు. మొట్టమొదటిది ఈ చదువుకున్నటువంటి 5వ వచనంలో ఉంది. అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. 1 మీల్ అయిపోయింది. 2వ మీల్ దగ్గరికి వెళ్దాం. 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. హల్లెలూయా. సో ఇప్పుడు నేను 4 వచనాలు చదివించాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏలియా ఎన్నిసార్లు భోజనం చేశాడు? 2 సార్లు చేశాడు. ఏలియా 2 పర్యాయాలు చేసిన పని ఏంటంటే పడుకుని నిద్రపోతున్నాడు. ఆ 2 సార్లు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఆ 2 సార్లు వచ్చి లేపి ఆహారం తినమని చెప్పినవాడు దేవుడే. ఏలియా చేసిన పని ఏంటి? ఎప్పుడు లేపితే అప్పుడు లేచాడు, ఎప్పుడు తినమంటే అప్పుడు తిన్నాడు. హల్లెలూయా. ఏలియా కనుక నిద్ర వచ్చేస్తుంది, అలసిపోయాను, బద్ధకంగా ఉంది అని అనుకునుంటే ఆ భోజన పదార్థాలు తినగలిగేవాడు కాదు. హల్లెలూయా. కొంతమందికి తినటం చేత కాదు, తినగలుగుట కూడా ధన్యతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్రపోయిన వాడిని సహితం లేపుతున్నాడు. ఆ నిద్రామత్తు ఎంత భయంకరమైంది కాకపోతే తినేసి అంట ఏలియా మళ్ళీ పడుకున్నాడు అంటండి. కొంతమంది పిల్లలు ఉంటారు పాపం, నాన్న ప్రేమ అంతా కూడా అర్ధరాత్రి చూపిస్తా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు. ఏంటది? తెచ్చినటువంటి పప్పలు తినమని పిల్లల్ని నిద్రలో ఉన్న వాళ్ళని లేపి ఏం చేస్తారు అని అంటే తినమని వాళ్ళని బలవంతం చేస్తారు. వాళ్ళు పాపం అట్టగే లెగుతారు, అట్టగే కళ్ళు మూసుకుని ఉంటారు, నోట్లో పెట్టిన దాన్ని నవ్వులుతూ ఉంటారు, జమ్ముని నిద్రపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియా మొదటిసారి భోజనం చేసి మళ్ళీ నిద్రపోయాడంటే ఆ దేహం ఎంత అలసిపోయింది, ఆ నరాలు ఎంత అలసిపోయినాయి. నువ్వు అట్లాంటి సాకులు చెప్పమాక, నిద్ర వస్తుంది దేవా నీకు తెలుసుగా అనమాక. హల్లెలూయా. ఏడు తెలిసేది? నీకు నిద్ర వస్తుందని నిద్ర పుస్తాడా? మెలుగుకున్నా సేపు ఎందుకు చేయాలి ప్రార్థన? ప్రభా బాగా అలిసిపోయాను కదా అని నీకు తెలుసుగా అంటావా? మరి ఇప్పుడు దాకా ఏం చేసావు? వాళ్ళకు ముందు ప్రార్థన ఎందుకు చేయలే? ఎంత అలిసిపోయిన ప్రాణమైనా ఏం చేసింది? లేచి భోజనం చేయమంటే లేచి భోజనం చేసి పడుకుంది, మళ్ళీ లేకమంటే లేచాడు, తిన్నాడు. ఈసారికి నిద్రపోలా, ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయాడు. నేను చెప్తున్నాను, అలాంటి సాకులు ఏం చెప్పమాకండి. 31వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఉపవాస పండగలు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
సమయం కుదరట్లేదని చెప్పమాకండి, కుటుంబ అనుకూలత లేదని చెప్పమాకండి, ఆరోగ్య అనుకూలత లేదని చెప్పమాకండి. ఆ 10 దినాల్లో దేవుడు నీ కొరకు, ఆ 10 దినాల్లో దేవుడు నీ కుటుంబం కొరకు ఎలాంటి భోజనము కావాలో అలాంటి శ్రేష్టమైన భోజనం సిద్ధపరుస్తున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ భోజనం చేయడానికి వచ్చాయి. ఏ విధమైన సాకులు చెప్పొద్దు. ద మీల్ ఈజ్ ప్రిపేర్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. అది మానవులు సేవకులు సిద్ధపరిచేటువంటి భోజనం కాదు. అది నీ జీవితం అంతా ఎలాంటిదో ఆయనకు తెలుసు. నీ అనుభవాలు ఎలాంటివో తెలుసు. నీ భవిష్యత్తు ఎలాంటిదో తెలుసు. ఇవన్నీ తెలిసిన వాడు నీకేం కావాలో ఎరిగి అలాంటి భోజనాన్ని సిద్ధపరుస్తాడు ఆయన. హల్లెలూయా. అది దైవ భోజనానికి ఉన్నటువంటి ప్రత్యేకత. సిద్ధపడి ఉండు, నడుం కట్టుకో. త్వరగా ప్రారంభించడానికి, త్వరగా ముగించడానికి నీకు ఏ విధమైనటువంటి ఆలోచనలు కావాలో, ప్లానులు కావాలో ఆలోచించు, అడుగు, తెలుసుకో. భోజన సమయానికి అనగా ఉపవాస ప్రార్థన సమయానికి ఖచ్చితంగా దేవుని మందిరమునకు, దేవుని సన్నిధికి వచ్చేసాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సిద్ధపరుస్తున్న విందు నీ కొరకు సిద్ధంగా ఉంది. మొట్టమొదటి విందెందుకు, రెండవ విందెందుకు? మొట్టమొదటి విందెందుకు అని అంటే, అప్పటి వరకు పాపం ఏలియా దేహం, ఏలియా మనసు, ఏలియా సకల అవయవాలు ఎంతో అలిసిపోయి ఉన్నాయి. ముందు దాకా ఏలియా ఏం చేశాడో తెలుసండి? యెహోవాయే దేవుడని ఇశ్రాయేలీలందరూ ఎదుట నిరూపించడానికి, ఇశ్రాయేలీలందరూ బయలు దేవతను ఆరాధిస్తున్నారు, అతని చెర నుండి విడిపించడానికి సవాలు విసిరాడు. యెహోవాయే దేవుడని నిరూపిస్తాను, మీరు బయలు దేవుడని నిరూపించండి. గ్రంథాలు పట్టుకుని కాదు, ప్రత్యక్ష సాక్ష్యమును బట్టి, సూచక క్రియను బట్టి. మీరొక బలిపీఠం పెట్టండి, నేను ఒక బలిపీఠం పెడతాను. దాని మీద మీరు బలిమాంసమును పెట్టండి, నేను బలిమాంసం పెడతాను. మీరు మీ దేవుడికి ప్రార్థన చేయండి, నేను నా దేవుడికి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఎవరి ప్రార్థన విని దేవుడు పైనుండి అగ్నిని తానే పంపించి దాన్ని దహించేస్తాడో ఆయనే సత్యము అని మనమందరం నమ్ముదాం అని సవాలు విసిరాడు. హల్లెలూయా. అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను ఘనపరచినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. ఏలియా ప్రార్థన విని యెహోవా అగ్నిని పంపించగా అతడు సిద్ధపరిచిన బలి దహించబడింది. వెంటనే ఏలియా 400 బయలు ప్రవక్తలను చంపించేశాడు. అప్పుడు యెజబెలు అనేటువంటి రాణి ఆ ప్రవక్తలను చంపినందున ఏలియా, రేపు ఈ వేళకి నేను నిన్ను కూడా చంపేస్తా అని అతనికి వర్తమానం పంపింది. ఎన్ని భారాలైనా మోయగలం, ఎన్ని బాధ్యతలైనా భరించగలం, కానీ బెదిరింపుతో కూడినటువంటి భయాన్ని మాత్రం ఎలాంటి హృదయమైనా సరే భరించలేదు. అలాంటివి ఏమన్నా మీ జీవితంలో ఉంటే వాటి నుండి దేవుడు మీకు విడుదల త్వరగానే అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అది చాలా హార్స్ అండి. నేను ఈ మాట చదివినప్పుడు అరే ఏలియా అసలు ఎట్ట భయపడ్డాడు అనుకున్నా. నేను అంతమంది ముందు ఒక్కడిగా నిలబడి సవాలు చేసిన వాడు
అంతమందిని హేళన చేసిన వాడు, అంతమందిని 400 మందిని కత్తివాత చేత చంపించిన ధీరుడు ఎట్ట భయపడ్డాడు అనుకున్నా నేను. ఇవన్నీ ఒక ఎత్తు, బెదిరింపు ఇంకో ఎత్తు. నిజం, ఆ భయంతో పారిపోయాడు. అతని మనసు, అతని హృదయం, సర్వదేహం బాగా అలసిపోయింది. ఎవరన్నా సరే, చాలా జీవితంలో ప్రయాణాలు చేశాను, చాలా బరువులు మోసాను, చాలా బాధ్యతలు మోసాను, మోస్తూనే ఉన్నాను, చాలా అలసిపోయాను అని అనుకుంటుంటే మీ కొరకే నేను శుభవర్తమానం చెప్తున్నాను. మిమ్మలను తెప్పరిల్ల చేయటానికి దేవుడు మీ కొరకు విందును సిద్ధపరచబోతా ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆ భోజనం అప్పటిదాకా చేసిన ప్రయాణపు అలసట, అప్పటిదాకా తనలో ఉన్న భయపు అలసట, అప్పటిదాకా తన మదిలో రేగినటువంటి ఆ మానసిక భావోద్వేగాల అలసటను తీర్చటానికి ఉపయోగపడినటువంటి భోజనం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజనం అది. అప్పుడప్పుడు పిల్లలు కానీ భర్త కానీ ఇంటికి తిరిగి వచ్చి అన్నం తినకుండా అలసిపోయి స్నానం చేయకుండాను నిద్రపోతే తల్లి భార్య ఒప్పుకోలేరు, సహించలేరు, భరించలేరు. ఎందుకు? ఎక్కడో చిన్న వెలితి. ఏంటా వెలితి? భోజనము చేయకుండా పడుకున్నాడని కొంత టైం తీసుకున్నాక ఏం చేస్తారంటే లేచి భోజనము పెడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అవసరమైంది అక్కడ భోజనం? ఏమ్మా అంత నిద్ర లేపి పెట్టకపోతే ఏమైంది అని అంటే, ఇప్పుడు వరకు ఖర్చు అయిన ఆ శక్తి, ఇప్పుడు వరకు ఖర్చు అయిన ఆ బలము తిరిగి సంపాదించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలసిపోయిన వారలారా, వేసారిపోయిన వారలారా, ఎన్నో బరువులు బాధ్యతలు కలిగిన వారలారా, ప్రభువు మీ అందరి యొక్క బలము కొరకు, శక్తి కొరకు, మీ అలసట తీర్చడానికి ఆయన మీకు శ్రేష్టమైన భోజనాన్ని సిద్ధపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. లేచి తిను, కంపల్సరీ రావాలి. రెండో భోజనం దేనికి? ఒకటేమో తనకున్న అలసటను తీర్చడానికి. రెండో భోజనం దేనికో చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి అక్కడ, మళ్ళీ చూద్దాం. చూడండి అక్కడ 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. హల్లెలూయా. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉంది. నెంబర్ 1, ఆల్రెడీ అలిసిపోయిన దేహానికి బలం, శక్తి ఇవ్వడానికి మొదటి భోజనం. రెండో భోజనం ఎందుకంటే ముందుకు ప్రయాణం అనేదట. ఎలాంటి ప్రయాణం అంట? తాను కలిగి ఉన్న శక్తికి. హల్లెలూయా. అందరూ అనండి, నా బలమునకు మించి, నా శక్తికి మించి, నా ఆదాయానికి మించి, నా సామర్థ్యతలకు మించి ప్రయాణము ఎదురు చూస్తుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, వెళ్ళగలవా? కెన్ యూ గో త్రూ? కెన్ యూ గో ఫార్వర్డ్? నీ ప్రయాణం నీ శక్తి మించినదైతే చేయగలవా? నీ ప్రయాణము నీ బలమునకు, నీ సామర్థ్యానికి, స్తోమతకు మించినదైతే చేయగలవా? శక్తికి మించిన ప్రయాణం సంగతి పక్కన పెట్టండి. శక్తికి మించిన బరువులు, బాధ్యతలు మోయగలరా? హల్లెలూయా. మన భవిష్యత్తు అంటండి మన శక్తికి మించిపోయి ఉందంట. ప్రభు ప్రేమ ఏమంటుందంటే ఆ ప్రయాణం కూడా ఏలియా చాలా సులువుగా చేసేయాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ ఇబ్బంది, ఆటంకం లేకుండా చేసేయాలి, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయిపోయింది అంతే. డాక్టర్ చదవాలి, చదివించాలని చాలామంది ఆశపడుతున్నారు.
ఒకవేళ ఇండియాలో గవర్నమెంట్ ద్వారా సీట్ రాకపోతే ప్రైవేటుగా చదివించడానికి కోట్లాది రూపాయలు అయిపోతాయని దూరదేశాలు తీసుకెళ్ళి మళ్ళీ చదివిస్తున్నారు. అక్కడ ఖర్చు తక్కువ. అయితే ప్రధానమంత్రి ఏం చేశాడు అని అంటే, అక్కడ చదువుకుని వచ్చేసి వీళ్ళు ఇక్కడ వైద్యం బిగిన్ చేసేస్తున్నారు. అట్ట కుదరదు, ఇక్కడ వాళ్ళు వైద్యం చేయడానికి అర్హత పొందుకోవాలి అని అంటే ఇక్కడ ఒక టెస్ట్ వాళ్ళకే పెట్టాలి. అది పాస్ అయితేనే ఇక్కడ ఆ సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీ ఇద్దామని ఒక పరీక్ష పెట్టాడు. 150 మార్కులకు ఉంటుంది ఆ పరీక్ష. ఎన్ని మార్కులు రావాలి తెలుసా మీకు? ఎలిజిబిలిటీ రావాలంటే 150కి 150 వచ్చేయాలంతే. ఒక్కడ తగ్గినా లేదు. 100కు 100% మార్కులు రావాలి. సాధారణమైన పని అనుకుంటున్నారా? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అక్కడ ముగిచి. ఇక్కడ 148, 149 దగ్గర ఆగిపోయి ఇంకా పోరాడుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ముందు ప్రయాణం ఎలాంటి ప్రయాణం? నీ శక్తికి మించిన ప్రయాణం. రెండో భోజనం దేనికి అనంటే, ముందు ప్రయాణం కూడా బలవర్ధకంగా జరగడానికి, కావలసిన బలం ఇవ్వటానికి ఎన్నో భోజనం? రెండవ భోజనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆల్రెడీ జీవించిన జీవితంలో అలసిపోయిన దానికి భోజనం. రెండవది ముందున్న జీవితం సాఫీగా జరగడానికి, బలముగా సాగడానికి ఎన్నో భోజనం? రెండవ భోజనం. ఏమనుందంటే, అతడు ఆ లేచి తిని ఆ భోజనపు బలము చేతంట ఎన్ని దినాలు ప్రయాణం చేశాడంట? 40 రోజులు బస్సు ఎక్కి కారెక్కి కాదు, కాలి నడక చేత ప్రయాణము చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ అలసిపోయావు, దేవుడు నీకు అలసట తీర్చే భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. ముందుకు కాలంలో ఎంతో విస్తారమైన ప్రయాణం ఉంది నీకు. ఆ ప్రయాణానికి కావలసినటువంటి బలము సమకూర్చున్నట్లుగా దేవుడు రెండవ భోజనాన్ని ఆయన సిద్ధపరచబోతూ ఉన్నాడు. ఏలియా తిన్నాడు కనుక పొందుకున్నాడు. నీవు తినలేకపోతే అస్సలు నువ్వు పొందుకోలేవు. అసలే ఎవనోడు ఉన్నా తిననోడు ఇద్దరు ఒకటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలే అనుగ్రహింపబడని వాడు, అనుగ్రహింపబడిన అనుభవించని వాడు ఇద్దరు ఒకటే. వాడికి బలం రాదు, వీడికి బలం రాదు. హల్లెలూయా. నీకు కావాలా వద్దా? కావాలంటే నువ్వు లేవాలి. పడుకున్నానయ్యా, నిద్రపోయానయ్యా, ఇప్పుడే ఊరెళ్ళి వచ్చానయ్యా, బజార్ వెళ్ళి వచ్చానయ్యా, ఇప్పుడే పెత్తనాలు చేసి వచ్చానయ్యా, వదిలేయి. హల్లెలూయా. దేవుడు నీ కొరకు విందును సిద్ధపరుస్తున్నాడు. ఏ ఆటంకాలు రాకుండా, మీటింగులకు ఆటంకాలు రాకుండా, కూడికలకు ఆటంకాలు రాకుండా, నీకు ఆటంకాలు రాకుండా, హల్లెలూయా, నీ కుటుంబీకులకు ఆటంకం రాకుండా దేవుడు గొప్ప సహాయం చేయాలని ప్రార్థన చేసుకో. అందరూ మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, దేవా, ఈ దినాన నీ చిత్తాన్ని బట్టి, నీ ప్రణాళికను బట్టి, దేవా, నీ ప్రేమను బట్టి, నీ ఔన్నత్యాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు నీతిగా ప్రభా నాయన ఏలియాకు నువ్వు సిద్ధపరిచినటువంటి భోజనాన్ని గురించి దేవా, మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏలియా అలసిపోయి ఉన్నాడయ్యా, అన్ని విధాలు అలసిపోయి ఉన్నాడయ్యా, అన్ని పోరాటాల్లో అలసిపోయి ఉన్నాడు ప్రభా, మానసికమైన భయముతో అలసిపోయి ఉన్నాడు ప్రభా నాయన. నిన్ను నేనా ప్రభా నీ దైవత్వమును నిరూపించే పనిలో అలసిపోయి ఉన్నాడు ప్రభా నాయన. అలాగే ప్రభా ఎందరో ప్రభా నాయన అలసిపోతూనే ఉన్నారయ్యా, కానీ ఎక్కడ ఉపశమనం దొరకట్లేదయ్యా, నెమ్మది దొరకట్లేదయ్యా, అలసట తీర్చుకునే అవకాశాలు దొరకట్లేదు ప్రభా, సేద తీరే పరిస్థితులు రావట్లేదు ప్రభా. నా ఎదుటున్నవారు, ఈ వాక్యం వింటున్నవారు ఎవరైనా సరే ప్రభా, అలా అలసిపోతున్న అనుభవంలో ఉంటే యేసు నామములో నీవు నాయన వారు బలపరచబడేటువంటి విందును సిద్ధపరచమని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. అంతేకాకుండా నాయన ఏలియా భవిష్యత్తులో దీర్ఘ ప్రయాణం ఉందయ్యా, అది శక్తికి మించిన ప్రయాణం.
40 దినాల నడక ప్రయాణం. ఆ ప్రయాణం చేయటానికి ఏలియాలో బలము లేదని, శక్తి లేదని ఎరిగిన నీవు బలముతో నింపి ప్రయాణం చేయించటానికి రెండవ భోజనం ఎలా సిద్ధపరిచావో అయ్యా, నా కోసం, మా అందరి కోసం, మా భవిష్యత్తు జీవితంలో మాకేది కష్టము కాకుండానట్లుగా, మాకేది బాధాకరము కాకుండానట్లుగా, మాకేది భారసహితమైనదిగా అనిపించకుండానట్లుగా, సులువుగా తేలికగా మా ప్రయాణాన్ని మేము కొనసాగించగలిగినట్లుగా నీవే మా కొరకై భోజనము సిద్ధపరచమని నిన్ను బ్రతిమలాడి వేడుకుంటున్నాను ప్రభువా. దేవా, ప్రతి ఏడాది నవంబర్ నెలలో 10 దినాల ఉపవాస పండుగలను ఘనముగా జరిగిస్తున్న నీవు ఆ పండగల సమీపమునకు మీరు మమ్మల్ని నడిపించారు. మేము నమ్ముతున్నాం. ఆ 10 దినాల దైవజనులను మా కొరకై మీరు ఏర్పాటు చేసుకోండి ప్రభా. ఆ దైవజనులు వాక్యము సిద్ధపడేటప్పుడు అలసిన మా శరీరాలకు అయా రాబోయే మా ప్రయాణానికి ఎలాంటి బలము కావాలో అలాంటి బలముతో కూడినటువంటి వర్తమానాలు సిద్ధపరచండి ప్రభా. ఎవరికి ఆటంకాలు రానివ్వద్దు నాయన. అందరూ తప్పకుండా నీ సన్నిధిలో వచ్చినట్లు సహాయం చేయి. మా హృదయాలందరి హృదయాలను తెప్పరిల్ల చేయమని కోరుకుంటూ కావలసిన ధన సమకూర్పు దయచేయి, వాతావరణ సమకూర్పు దయచేయి, వాహనాల సమకూర్పు దయచేయి దేవా ప్రభ, ఆత్మీయ సమకూర్పు దయచేయమని నజరేయుడని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బేతేల్ ఆల్మైటీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు 10 దినముల ఉపవాస ప్రార్థన పండుగలు అక్టోబర్ 31 నుండి నవంబర్ 9 వరకు. సమయం ప్రతిరోజు రాత్రి 7 గంటలకు. స్థలం బేతేలు ప్రార్థనా మందిరం, కాలేఖాన్ పేట, మచిలీపట్నం. వర్తమానికులు రెవరెండ్ ఆర్ జాన్ కృపారాజు గారు మచిలీపట్నం, రెవరెండ్ సిహెచ్ జార్జ్ ముల్లర్ గారు మానికొండ, రెవరెండ్ పి శ్యామ్ హంప్లీ గారు వడ్లమన్నాడు, బ్రదర్ పీటర్ సింగ్ గారు విజయవాడ, రెవరెండ్ డాక్టర్ చాట్ల లూథర్ ప్రశాంత్ గారు నిడుమోలు, రెవరెండ్ ఎస్ అనిల్ కుమార్ గారు గుడివాడ, రెవరెండ్ వి రబ్బూని గారు కోడూరు, రెవరెండ్ ఎం యోహాను గారు చిన్నాపురం, రెవరెండ్ డాక్టర్ ఎం సుగుణ్ రాజు గారు రాజమండ్రి, రెవరెండ్ మెషక్ బాబు గారు మచిలీపట్నం. వీరు వాక్య పరిచర్య చేసి అందరి కొరకు ప్రార్థనలు చేయుదురు. రండి, దేవుని వలన అన్ని విషయాలలో దీవించబడండి. ప్రేమతో ఆహ్వానించువారు దైవజనురాలు ఆర్ సుజానా రూత్ కుమారి గారు, సహవాస సేవకులు మరియు సంఘ విశ్వాసులు.